హలో అండి, హాయ్ ఎవ్రీవన్. నేను ఇవాళ పూల శనగల చట్నీ చేసి చూపిస్తున్నానండి. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఈ శనగలు నేను దేవుడి దగ్గర రోజు శనగలు కొని నైవేద్యంగా పెడుతున్నానండి. పెట్టి స్కూల్కి వెళ్ళిపోతా కాబట్టి మళ్ళీ వచ్చినాక ముట్టుకోలేకపోతున్నాను. అన్నీ జమ చేశానండి. ఆ శనగలతో నేను చట్నీ చేశాను ఇవాళ. జార్ తీసుకొని శనగలు వేసేసి కొన్ని పచ్చిమిరపకాయలు, పుదీనా, కల్లిమాకు, కొంచెం తెల్ల ఎల్లిగడ్డ, కొంచెం కొబ్బరి, ఒక 4-5 పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కొంచెం బరుసుగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుందండి. కొన్ని వాటర్ యాడ్ చేసేసి మంచిగా చేసేసుకొని మళ్ళీ కొంచెం జారు కడుగుతాం కదండి, ఆ నీళ్ళు వేసేసి కలుపుకోవాలండి. అవి చూడండి చిక్కదనం థిక్నెస్ మంచిగా వచ్చింది. మరి వాటర్ కూడా ఎక్కువ వేయదు. కడాయి పెట్టుకొని మంచిగా కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, నేను ఒట్టిమిరపకాయలు వేయలేను, దాని గింజలు వేసాను. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం చట్నీ కారంగా ఉంది, అందుకని గింజలు వేసాను. కలిమాకు వేసి తాలింపు వేసుకొని చట్నీలో వేసేసుకోండి. ఇడ్లీకి చాలా సూపర్ టేస్ట్ అయిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో చట్నీ, కానీ సూపర్ టేస్ట్.